అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం వారు 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ టెస్టులలో భాగంగా ఈరోజు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ మీద టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్ను ప్రిపేర్ చేసిన వారు వి సుష్మలత, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెడ్పీ హై స్కూల్ రేవేంద్రపాడు, గుంటూరు జిల్లా. సొల్యూషన్స్ ప్రిపేర్డ్ బై కోనా కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీఎంఎఫ్ స్టేట్ టెక్నికల్ కమిటీ కన్వీనర్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ముందుగా ఈ టెస్ట్కి సంబంధించిన సొల్యూషన్స్ చేసే ముందు ఒక చిన్న విషయాన్ని విద్యార్థులతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. మామూలుగా మనము ట్రిగనామెట్రీలో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియోస్ని, అందులో ముఖ్యంగా సైన్, కాస్, టాన్ వీటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే 30 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ ఈ కొలతలు ఉన్న త్రిభుజంలోను, అదేవిధంగా 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు ఈ రెండు కొలతలు ఉన్నటువంటి త్రిభుజాలలో మనం సైన్, కాస్, టాన్ ఉపయోగించి చేయొచ్చు, తర్వాత ఉపయోగించకుండా కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ మీద చేస్తున్నాం కాబట్టి ట్రిగనామెట్రీని అప్లై చేసి చేయటమే బాగుంటుంది. అయితే ట్రిగనామెట్రీని అప్లై చేయకుండా ఎట్లా చేయొచ్చు అనేది కూడా మనం ఆ మెథడ్ తెలుసుకొని ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ మెథడ్ను చెప్తున్నాను. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం మనము. ఇది రైట్ ట్రయాంగిల్. దీంట్లో వచ్చేసి ఇక్కడ 45 డిగ్రీల కోణము, ఇక్కడ కూడా 45 డిగ్రీల కోణము ఉందనుకుందాం. అప్పుడు ఈ భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే, ఇక్కడ కోణాలు 45, 45, 90 కాబట్టి భుజాలు 1, 1, √2 నిష్పత్తిలో ఉంటాయి. అంటే ఇది x అయితే ఇది x అవుతుంది, ఇది √2x అవుతుంది అన్నమాట. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఇంకొకటి 30, 60, 90 డిగ్రీ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ 90 డిగ్రీ ఉంది, ఇక్కడ 30 డిగ్రీస్ అనుకోండి, ఇక్కడ పైన 60 డిగ్రీ అనుకోండి, ఇక్కడ 90 డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 30 డిగ్రీస్కు ఎదురుగా ఉన్నటువంటి భుజం, 30 డిగ్రీల కోణానికి ఎదురుగా ఉన్న భుజం 1 అని తీసుకుంటే, 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం √3, అదేవిధంగా 90 డిగ్రీస్కి ఆపోజిట్లో అంటే హైపోటెన్యూస్ వచ్చేసి 2. ఈ విధంగా 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఈ విధమైనటువంటి కొలతలు ఉన్నటువంటి త్రిభుజంలో భుజాలు వచ్చేసి 1:√3:2 నిష్పత్తిలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ భుజం x అయితే, ఇక్కడ చూడండి, ఈ భుజం x అయితే ఇది √3x అవుతుంది, ఇది 2x అవుతుంది. అంటే దీనికి ఈ భుజం వచ్చేసి డబల్ ఉంటే ఈ భుజం వచ్చేసి √3 రెట్లు ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, అంటే ఈ రెండు విషయాలు 45, 45, 90 డిగ్రీ ట్రయాంగిల్ ఒకటి, 30, 60, 90 డిగ్రీ ట్రయాంగిల్ ఒకటి, ఈ రెండు విషయాలను మనం గుర్తుపెట్టుకుంటే చాలా మటుకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్ కొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని నా ఉద్దేశం. సో ఇప్పుడు మొదటి ప్రశ్నకు వెళ్దాం. When the angle of elevation of a pole is 45 degrees, then the length of the pole and its shadow are 45 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలిస్తున్న స్తంభం యొక్క పొడవు మరియు నీడలు. దీనికి జస్ట్ ఒక చిన్న డయాగ్రామ్ వేస్తున్నాను నేను ఈ విధంగా. సో ఇక్కడ ఏమంటున్నారు, 45 డిగ్రీ కోణం అంటున్నారు. ఇది 45 డిగ్రీ ఊర్ధ్వకోణం అన్నారు కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు స్తంభం యొక్క పొడవు మరియు నీడ పొడవు అన్నారు. ఇది స్తంభం, ఇది నీడ అనుకుందాం. ఇక్కడ 45 డిగ్రీ కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా 45 డిగ్రీ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లు 45, 45 ఇక్కడ 90, 45, 45, 90లో భుజాలు వచ్చేసి 1:1:√2 నిష్పత్తిలో ఉంటాయి, ఈ రేషియోలో ఉంటాయి. అంటే ఈ నీడ x అనుకుంటే స్తంభం కూడా x అనుకుంది, అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో కాబట్టి మనము ఈక్వల్ అంటే పొడవు అంటే స్తంభం యొక్క పొడవు మరియు నీడ పొడవు రెండు కూడా సమానం అని చెప్పచ్చు. మరి దీన్నే ట్రిగనామెట్రీ లాగా ఎలా చేయాలి అంటే, ఇక్కడ మనం టాన్ అనేది అప్లై చేసుకోవాలి. టాన్ 45 డిగ్రీ తీసుకుంటే దిస్ ఇస్ ఈక్వల్ టు, ఇది ఈ 45 తీసుకుందాం మనము, దిస్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏముంది, స్తంభం అంటే పోల్, లెంత్ ఆఫ్ ద పోల్ అని రాసుకోవాలి.
డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది షాడో. ఇక్కడ జస్ట్ సింప్లీ షాడో అని రాస్తున్నాను. tan 45 డిగ్రీ ఎంత 1. సో 1 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద పోల్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ ది షాడో. సో దీని నుంచి మనకు పోల్ లెంత్ ఈక్వల్ టు షాడో లెంత్ అని వస్తుంది. అంటే ఆ రెండు ఈక్వల్, సమానము అనేది. రెండవ ప్రాబ్లంలో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ టవర్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఒక టవర్ యొక్క నీడ పొడవు పెరిగిన కొలది సూర్యునితో చేయి ఊర్ధ్వకోణం విలువ కూడా పెరుగును. ఇది ఒకసారి మనం చిన్న డయాగ్రామ్ ఇలా వేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఊర్ధ్వకోణం అవుతుంది, అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు, నీడ పొడవు పెరిగిన కొలది ఇఫ్ ద షాడో ఆఫ్ ద టవర్ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే నీడ పొడవు పెరిగింది అనుకుందాం, అంటే ఈ విధంగా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇది పొడవు పెరిగినప్పుడు ఈ యాంగిల్ వచ్చేసి ముందు యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 అని ఉంది అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ఇది దూరం వెళ్ళే కొద్దీ యాంగిల్ అనేది తగ్గుతుంది అన్నమాట. దూరం వెళ్ళే కొద్దీ యాంగిల్ వచ్చేసి తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, కోణ విలువ పెరుగును అని ఇచ్చారు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్, అంటే ఫాల్స్ అన్నమాట. A ladder of 10 meter length touches a wall at a height of 5√3 meter. The angle made by it with the horizontal is. ఒక గోడపై భూమి నుండి 5√3 మీటర్ల ఎత్తున తాకిన నిచ్చెన పొడవు 10 మీటర్లు. ఇక్కడ వచ్చేసి డయాగ్రామ్ వేద్దాం మనము. సో ఈ విధంగా డయాగ్రామ్ వేస్తున్నాను నేను. ఇక్కడ ఈ కోణం ఎంతో తెలియదు మనకు, అదే కనుక్కోవాలి మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాము, లేదా తీటా అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమన్నారు, గోడపై భూమి నుండి 5√3 మీటర్ల ఎత్తున తాకిన, అంటే ఇది వచ్చేసి 5√3. పొడవు 10 మీటర్లు, అంటే ఇది వచ్చేసి 10 మీటర్లు, 2 మీటర్లలో. ఇప్పుడు యాంగిల్ కావాలి. ఇప్పుడు ఈ తీటాకి ఇది వచ్చేసి ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. అట్లే 10 అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ మనం రైట్ యాంగిల్ తీసుకోవచ్చు. సో 10 అనేది హైపోటెన్యూస్ అవుతుంది, 5√3 అనేది ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ తో ఉన్న ట్రిగనామెట్రిక్ రేషియో ఏంటి, అది సైన్ మనకు తెలుసు. సో సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఈజ్ 5√3 డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఈజ్ 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, క్యాన్సిల్ చేస్తే 5 times 1 5 times 2 అంటే ఏమొచ్చింది, దిస్ ఈజ్ ఈక్వల్ టు √3/2 అని వచ్చింది. ఇప్పుడు సైన్ తీటా అనేది ఎప్పుడు √3/2 అవుతుంది అంటే, తీటా ఎప్పుడు ఉన్నప్పుడు సైన్ తీటా √3/2 అవుతుంది అంటే 60 degrees దగ్గర ఉన్నప్పుడు అనేది మనకు తెలుసు. కాబట్టి ద యాంగిల్ ఈజ్ 60 degrees. 60 degrees is the right answer. From the figure AB equal to CD and BD equal to 80 meter, then match the following. పటం నుంచి AB equal to CD మరియు BD equal to 80 meter అయిన క్రింది వాటిని జతపరచండి. ఈ ప్రాబ్లంని మనం ట్రిగనామెట్రీ అప్లై చేసి చేయొచ్చు. అట్ ది సేమ్ టైం కొంచెం మనము అబ్జర్వేషన్ ఆలోచిస్తే చాలా చాలా ఈజీగా ఈ ప్రాబ్లంని చేయొచ్చు. ఒకసారి ఈ ఏబి అనే దాన్ని వదిలిపెట్టి ఓడి ఓబీలను గమనించండి. పటంలో ఓడి కొంచెం పెద్దగా ఉంది, ఓబి చిన్నగా ఉంది. అది జస్ట్ పటంలో చూసే కాదు, ఆ యాంగిల్స్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏబిసిడి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 30 degrees యాంగిల్ ఇక్కడ ఓడి అనేది పెద్దగా ఉండాలి అండ్ ఓబి అనేది చిన్నగా ఉండాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకు, 80 మీటర్ రావాలి. ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి, 80 వచ్చే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, 20 మీటర్ అండ్ 60 మీటర్స్ మాత్రమే ఉన్నాయి. యాడ్ చేస్తే 80 వచ్చాయి. అంటే ఖచ్చితంగా ఒకటి 20 ఉండాలి, ఒకటి 80 ఉండాలి ఓడి ఓబీలలో. మరి ఓబి చిన్నగా ఉంది, ఓడి పెద్దగా ఉంది కాబట్టి క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఓడి వచ్చేసి అంటే ఓడి పెద్దగా ఉండాలి, అంటే ఎంత 60. తర్వాత ఓబి ఎంత చిన్నగా ఉండాలి, అది 20. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 80 వస్తుంది అన్నమాట. ఇంకా మిగిలిన వాటిలో ఏబిసిడి, ఈ రెండిట్లో ఏబి ఈక్వల్ టు సిడి అని మనకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఒక విలువ కనుక్కుంటే అదే రెండో విలువకు సమానం అవుతుంది. ఇక్కడ మనం ఏబిఓ అనే ట్రయాంగిల్ తీసుకుంటే బిఓ మనకు తెలుసు ఎంత, బిఓ వచ్చేసి 20. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏబి కావాలి. ఇది నేను ఇందాక చెప్పినట్లు 60 degreesకి ఎదురుగా ఉన్నది, ఇది 60 degreesకు ఎదురుగా ఉన్నది ఈ 20కి టైమ్స్ √3 అవుతుంది.
అంటే 20 టైమ్స్ √3 అవుతుంది ఇది. సో ద ఆన్సర్ ఈస్ 20 √3. కాబట్టి ఏబి 20 √3నే, సిడి కూడా 20 √3నే. ఇలా కాదు ట్రిగనామెట్రిక్ రేషియోని అప్లై చేయాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ ఏం అప్లై చేయాలి? ఈ ఏబిఓ అనే ట్రయాంగిల్లో టాన్ అప్లై చేయాలి. tan 60 degree ఈక్వల్ టు ఏబి బై బిఓ. tan 60 అంటే √3 మనకు తెలుసు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బిఓ అంటే 20. From the top of a building 100 meter from horizontal, the angle of depression made by a car is 60 degrees. How far is the car from the building? 100 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి 60 డిగ్రీల నిమ్నకోణం చేయుచున్న కారు భవనం అడుగు భాగం నుండి ఎంత దూరంలో ఉంటుంది? దీనికి ఒక డయాగ్రామ్ వేసుకుందాం మనము. ఈ విధంగా డయాగ్రామ్ వేసుకుంటే 100 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి 60 డిగ్రీల నిమ్నకోణం అంటే సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ దిస్ ఈజ్ 60 degrees. ఈ రెండు, ఇది హారిజాంటల్ లైన్ అండ్ ఇది కూడా హారిజాంటల్ లైన్ కాబట్టి ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఏకాంతర కోణాలు అంటాము. కాబట్టి ఈ యాంగిల్ కూడా 60 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు మనకు 100 మీటర్ల ఎత్తుగల భవనం అన్నారు. సో ఇది 100 మీటర్లు హైట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం కావాలి? భవనం అడుగు భాగం నుండి కార్ వచ్చేసి ఎంత దూరంలో ఉంటుంది, ఈ వాల్యూ కావాలి. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పినట్లు 30, 60, 90 ట్రయాంగిల్ యూజ్ చేయొచ్చు. లేదంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఇక్కడ ఏముంది? 60 డిగ్రీస్కి 100 మీటర్ అనేది ఎదుటి భుజము, ఈ క్వశ్చన్ మార్క్ ఉన్నది ఆసన్న భుజం అంటే ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. కాబట్టి మనం టాన్ అప్లై చేయొచ్చు. సో టాన్ 60 degrees ఈక్వల్ టు 100 మీటర్ బై క్వశ్చన్ మార్క్ బదులు నేను ఎక్స్ రాస్తున్నాను. సో టాన్ 60 అంటే √3 ఈక్వల్ టు 100 by x. That means x equal to 100 by √3 meter. కాబట్టి 100 by √3 meter is the answer. Next problem. If the shadow of a tower is 60 meter long when the sun's elevation is 30 degrees, what is the length of the shadow when sun's elevation is 45 degrees? సూర్యుడు భూమితో 30 డిగ్రీలు ఊర్ధ్వకోణం చేయుచున్నప్పుడు ఒక టవర్ యొక్క నీడ పొడవు 60 మీటర్లు. అయితే 45 డిగ్రీలు ఊర్ధ్వకోణం చేయుచున్నప్పుడు ఆ టవర్ యొక్క నీడ పొడవు ఎంత? ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాను నేను ఫస్ట్ సిచ్యువేషన్కి. ఇది వచ్చేసి 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు ఇక్కడ యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీలు అని తీసుకుందాం. ఊర్ధ్వకోణం చేయుచున్నప్పుడు ఒక టవర్ యొక్క నీడ పొడవు 60 మీటర్లు అన్నారు. అంటే నీడ పొడవు ఇది 60 మీటర్లు. ఇక్కడ సూర్యుడు ఉంటాడు అనుకుంటే దీని నుంచి ఏం చేయాలంటే మనము టవర్ యొక్క ఎత్తును కనుక్కోవాలి. టవర్ ఎత్తును కనుక్కోవాలి అంటే 30 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది ఇది ఎక్స్ అనుకుందాం. ఇదే టవర్ ఎత్తు. 60 మీటర్లు అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ ఏం ఉపయోగించాలి? టాన్ ఉపయోగించాలి. టాన్ 30 ఈక్వల్ టు ఎక్స్ బై 60. టాన్ 30 అంటే 1 by √3 ఈక్వల్ టు ఎక్స్ బై 60. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 60 by √3 అవుతుంది. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే 60, దీన్ని రేషనలైజ్ ద డినామినేటర్ అంటే 60 by √3 ఇంటూ √3 by √3 వేయాలి. అప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు 60 √3 by √3 ఇంటూ √3 అంటే 3. క్యాన్సిల్ చేస్తే 3 times 1, 3 times 20. సో కాబట్టి ఏమొచ్చింది? 20 √3 అని వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ √3 వాల్యూ మనకి ఇచ్చారు 1.732 అని. మల్టిప్లై చేస్తే 1.732. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే 2 times 2 is 4 and 2 times 3 is 6, 2 times 7 is 14, 1 ఉంటుంది క్యారీ, 2 times 1 is 2, క్యారీ అండ్ 1 కాబట్టి 3. సో ఇక్కడ 3 పాయింట్ అవుతుంది. అయితే 20 అనేది కాబట్టి ఒక పాయింట్ వచ్చేసి ఒక డిజిట్ రైట్కి జరుగుతుంది అంటే 34.64 మీటర్ అవుతుంది. ఇదేంటిది? టవర్ యొక్క హైట్. అయితే మనకు అడిగింది ఏంటి? 45 డిగ్రీలు ఊర్ధ్వకోణం చేయుచున్నప్పుడు టవర్ యొక్క నీడ పొడవు ఎంత అంటున్నారు. ఇందాక చెప్పినట్లు 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉన్నప్పుడు టవర్ యొక్క లెంత్ అట్లే షాడో యొక్క లెంత్ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి 34.64 మీటర్ ఇది టవర్ హైట్ అయితే షాడో పొడవు కూడా అంతే ఉంటుంది అన్నమాట. సో 34.64 మీటర్ is the answer. So next problem. Suppose you are shooting an arrow from the top of a building at a height of 9 meter to a target on the ground
at an angle of depression of 60 degrees, what is the distance between you and the target? నీవు 9 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి భూమిపైన ఉన్న ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంలో ఛేదించాలనుకున్నావు. అయినా నీ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంది? ఇక్కడ దీనికి డయాగ్రామ్ వేద్దాం మనము. ఈ విధంగా డయాగ్రామ్ వేయాలి. 9 మీటర్స్ హైట్, బిల్డింగ్ హైట్ వచ్చేసి 9 మీటర్స్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేసి 60 డిగ్రీస్ అని ఇచ్చారు. కాబట్టి ఈ యాంగిల్ 60 డిగ్రీస్. ఇందాక తీసుకున్నట్లు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ తీసుకుంటే ఇది 60 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది. ఇప్పుడు మనకు ఏం కనుక్కోవాలి? నీ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంది ఇది మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఇక్కడ మనం ఈ పాయింట్ దగ్గర ఉన్నట్లు, ఇక్కడ ఉన్నట్లు నీ నుండి లక్ష్యం అంటే ఇక్కడ ఉంటుంది. సో అంటే ఏం కనుక్కోవాలి? హైపోటెన్యూస్ కనుక్కోవాలి. అంటే అప్పుడు ఈ 60 డిగ్రీస్కి 9 మీటర్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇక్కడ హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ ఈ రెండితో ఉన్నటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి అంటే సైన్. సో సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు 9 బై హైపోటెన్యూస్ సంథింగ్ లైక్ హెచ్ అనుకుందాం. సైన్ 60 అంటే ఎంత? √3/2 ఈజ్ ఈక్వల్ టు 9 బై హెచ్. √3 టైమ్స్ హెచ్ ఈక్వల్ టు 2 టైమ్స్ 9 అంటే 18. సో దీని నుంచి హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 18/√3. సో రేషనలైజ్ ద డినామినేటర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 18√3 డివైడెడ్ బై √3 ఇంటూ √3 అంటే 3. క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్ 6 ఈజ్ 18 కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 6√3 మీటర్ అవుతుంది. 6√3 మీటర్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక చతురస్రంలో కర్ణం పొడవు 10 సెంటీమీటర్లు, కర్ణము మరియు ఒక భుజము మధ్య కోణం 60 డిగ్రీలు అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ దీర్ఘ చతురస్రంలో కర్ణము పొడవు అని ఇచ్చినారు. ఒక దీర్ఘ చతురస్రం మనము తీసుకుందాము ఈ విధంగా. దీంట్లో కర్ణము పొడవు అంటే ఇది 10 సెంటీమీటర్లు అని ఇచ్చారు. కర్ణము మరియు ఒక భుజము మధ్య కోణం అంటే ఈ కోణం తీసుకుందాం మనము, ఇది 60 డిగ్రీస్. సో ఇది రెక్టాంగిల్ కాబట్టి దీంట్లో ఈచ్ యాంగిల్ విల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. హియర్ we are given that diagonal is 10 సెంటీమీటర్ and one angle is 60 డిగ్రీస్. ఓకే, మనము దీన్ని అంటే ఒక హాఫ్ పార్ట్ మాత్రమే తీసుకుంటే అది రైట్ ట్రయాంగిల్ అవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. సో దీంట్లో ఏం కనుక్కోవాలి? మనము దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం కనుక్కోవాలంటే అంటే ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ విడ్త్. సో కాబట్టి దీని నుంచి లెంత్ కనుక్కోవాలి, విడ్త్ కనుక్కోవాలి. మరి ఎలా కనుక్కుంటాం? సో లెంత్ అంటే ఈ 60 డిగ్రీస్కి ఇది వచ్చేసి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అట్లే ఇది లెంత్ అనుకుందాము, ఇది విడ్త్ అనుకుందాం, లేదా బ్రెడ్త్ ఏదైనా అనొచ్చు. సో లెంత్ కావాలి అనుకోండి, లెంత్ కావాలంటే 60 డిగ్రీస్కి ఎల్ అనేది అడ్జసెంట్ సైడ్, తర్వాత హైపోటెన్యూస్ తెలుసు మనకు. సో కాబట్టి అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్తో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే కాస్. సో కాస్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? L/10 అవుతుంది. కాస్ 60 అంటే ఎంత? 1/2 ఈక్వల్ టు L/10. సో దీని నుంచి సింప్లిఫై చేస్తే L ఈక్వల్ టు ఏమొస్తుంది? 5 వస్తుంది. L అంటే 5. సో ఇక్కడ మనం 30, 60, 90 అప్లై చేయొచ్చు, లేదంటే మళ్ళీ ఇంకో ట్రిగ్నోమెట్రిక్ రేషియో కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది 60 డిగ్రీస్ అంటే ఇక్కడ ఇది 30 డిగ్రీస్ ఉంటుంది. 30 డిగ్రీస్ ఎదురుగా ఉన్నది 5 అయితే అప్పుడు 60 డిగ్రీస్ ఎదురుగా ఉన్నది ఏమవుతుంది? 5√3 అవుతుంది. కాబట్టి B ఈక్వల్ టు ఏమవుతుందంటే 5√3 అవుతుంది. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, సో దట్ ఈస్ ఈక్వల్ టు L ఇంటూ B అంటే 5 ఇంటూ 5 ఇంటూ √3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ √3 అంటే 1.732 అని ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి మనం. దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఒక చిన్న మెథడ్ అప్లై చేద్దాం మనము. ఇంటూ 4/4 అని వేసుకోండి. దీనికి ఏం చేస్తామంటే ఇంటూ 4/4. ఎందుకు అలా చేస్తున్నామంటే 25 ఇంటూ 4 అంటే 100 అవుతుంది. సో 100 ఇంటూ 1.732 అంటే 173.2 అవుతుంది అన్నమాట. సో 173.2 డివైడెడ్ బై 4 అవుతుంది. సో 4తో మనము డివైడ్ చేయొచ్చు ఈజీగా. సో 4తో 4 టైమ్స్ 4 ఈజ్ 16, 1 ఉంటుంది, పక్కన 3 అంటే 4 టైమ్స్ 3 ఈజ్ 12, మళ్ళీ పక్కన 12 ఉంటుంది. సో 4 టైమ్స్ 3 ఈజ్ 12 అగైన్. సో 43.3.
So that is the answer. 43.3 centimeter square is the answer. So next problem చూద్దాం. ఒక బాలుని నీడ పొడవు అతని ఎత్తు కన్నా √3 సార్లు ఎక్కువ ఉన్నచో సూర్యుడు భూమితో చేయి ఊర్ధ్వకోణము. ఇఫ్ ద షాడో ఆఫ్ ఎ బాయ్ ఈజ్ √3 టైమ్స్ ద హైట్ ఆఫ్ ద బాయ్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను నేను. ఇక్కడ ఇది వచ్చేసి బాలుడు అనుకుందాము, అంటే బాయ్. ఇక్కడ ఇది షాడో. ఇక్కడ ఏమిచ్చారు, బాలుని నీడ పొడవు షాడో ఆఫ్ ద బాయ్ ఈజ్ √3 టైమ్స్ ద హైట్ ఆఫ్ ద బాయ్. అంటే ఇది హెచ్ అనుకుంటే ఇది √3h అవుతుంది. ఇది హెచ్ అనుకుంటే ఇది √3h అవుతుంది. ఇప్పుడు హెచ్ అనేది చిన్నది కాబట్టి ఇక్కడ 30 degrees యాంగిల్ ఉంటుంది. తర్వాత √3h అనేది హెచ్ కంటే పెద్దది కాబట్టి ఈ వాల్యూ వచ్చేసి 60 degrees ఉంటుంది. ఇది రైట్ ట్రయాంగిల్ అనమాట. ఇట్స్ ఆబ్వియస్. సో ఇంక ఇప్పుడు మనకేం కావాలి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ అంటే అది 30 degrees అవుతుంది అన్నమాట. సో 30 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక రైట్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను నేను. ఈ విధంగా మనకు హైట్ ఆఫ్ ద బాయ్ తెలియదు, ఇది ఎక్స్ అనుకుందాం, ఇది రైట్ ట్రయాంగిల్ యాక్చువల్గా. అండ్ ఏమని ఇచ్చాను, షాడో ఆఫ్ ద బాయ్ ఈజ్ √3 టైమ్స్ హైట్ ఆఫ్ ద బాయ్. సో కాబట్టి షాడో, ఇది షాడో అనుకుంటే దిస్ ఈజ్ √3x. ఇది కావాలి మనకు, తీటా కావాలి మనకి. ఇక్కడ తీటాకి ఎక్స్ అనేది ఆపోజిట్ సైడ్ అయితే √3x అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి మనం tan తీటా అప్లై చేయాలి. సో tan తీటా ఈక్వల్ టు x/√3x అంటే ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు x క్యాన్సిల్ అయితే 1/√3. మరి tan తీటాలో తీటా ఎంత ఉన్నప్పుడు 1/√3 అవుతుంది అంటే when తీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. కాబట్టి 30 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. If AB equal to 4√3 meter and AC equal to 8 meter, then the angle of elevation of A is observed from C is. సో ఇక్కడ AB equal to 4√3, AC equal to 8 meter అయినా బిందువు C నుండి పరిశీలించిన A యొక్క ఊర్ధ్వకోణం అంటే A అనేది పైన ఉంది అని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఈ విధంగా అంటే అప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ A అనుకోవాలి, ఇక్కడ C అనుకుందాం, ఇక్కడ B అనుకుందాం. AB 4√3 అంటే ఇది 4√3, AC వచ్చేసి 8. ఈ యాంగిల్ కావాలి మనకు. సో ఈ యాంగిల్కి AB వచ్చేసి ఆపోజిట్ సైడ్, AC హైపోటెన్యూస్. కాబట్టి ఆపోజిట్ హైపోటెన్యూస్తో ఉన్న ట్రిగనామెట్రిక్ రేషియో వచ్చేసి సైన్. సో కాబట్టి సైన్ తీటా ఈక్వల్ టు 4√3 డివైడెడ్ బై 8. సో 4 times 1 and 4 times 2 which is equal to √3/2. క్లియర్గా తీటా ఈక్వల్ టు ఎంత, 60 degrees. సో 60 degrees is the right answer. నెక్స్ట్ ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ 2 points at a distance of 4 meter and 9 meter. Find the height of the tower from the base of the tower and in the same straight line with it are complementary. ఇక్కడ ఏమి ఇచ్చారు, టవర్తో ఒక సరళ రేఖపై ఉండే 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువుల నుండి టవర్ కొనను పరిశీలించిన చేసే ఊర్ధ్వ కోణాలు పూరకాలు. అయితే టవర్ ఎత్తును కనుక్కోండి. ఇక్కడ మనం 2 పాయింట్స్ తీసుకుందాం. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది రైట్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏమంటున్నారు, 4 meters అంటే ఇది 4 meters అనుకుంటాము. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎంత, 9 meters. ఈ యాంగిల్స్ రెండు పూరకాలు అంటే కాంప్లిమెంటరీ అని ఇచ్చారు. అంటే ఎంత, 90 degrees. యాడ్ చేస్తే 90 degrees. ఇది తీటా అనుకుంటే ఇది 90 మైనస్ తీటా అవుతుంది అనమాట. టవర్ ఎత్తు తెలియదు, ఇది ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్లో ఈ tan తీటా మనం అప్లై చేసామనుకోండి, tan తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x/4 అవుతుంది. నెక్స్ట్ పెద్ద ట్రయాంగిల్లో మళ్ళీ tan అప్లై చేస్తే tan 90 degrees మైనస్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందంటే x/ టోటల్ లెంత్ వచ్చేసి 9 కాబట్టి /9. కానీ tan 90 మైనస్ తీటా అంటే ఎంత, cot తీటా. cot తీటా ఈక్వల్ టు x/9. ఇప్పుడు ఈ రెండింటిని పరిశీలిస్తే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 మల్టిప్లై చేస్తే tan తీటా ఇంటూ cot తీటా ఈక్వల్ టు ఏమవుతుంది, x/4 ఇంటూ x/9 అవుతుంది. tan తీటా ఇంటూ cot తీటా ఎంత అంటే ఎంత, 1. సో 1 ఈక్వల్ టు x²/4 times 9 is 36. దీని నుంచి క్లియర్గా x ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 6 అవుతుంది. సో కాబట్టి x ఈక్వల్ టు 6 meter. హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 6 meter. నెక్స్ట్ ప్రాబ్లం,
ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెషర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ డిప్రెషన్. ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్. థియోడలైట్ అండ్ క్లైనోమీటర్, దీస్ టూ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్, ఇక్కడ యాంగిల్ ఫార్మ్డ్ బై ద line of sight with horizontal when the point being viewed is above the horizontal is. క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ పైన ఉన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే కోణము. క్లియర్గా ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వ కోణం. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక టవర్ అడుగు భాగం నుండి భవనం పై భాగం 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. భవనం అడుగు భాగం నుండి టవర్ పై భాగం 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. టవర్ ఎత్తు 60 మీటర్లైన భవనం ఎత్తు ఎంత? దీనికి డయాగ్రామ్ డ్రా చేస్తాము. సో ఈ విధంగా ఇది టవర్ అనుకుందాము. దీని ఎత్తు వచ్చేసి 60 మీటర్లు. భవనం ఎత్తు తెలియదు మనము, దీనికి ఎక్స్ మీటర్లు అనుకుందాము. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎలా ఉంది? ఇక్కడ చూడండి, టవర్ అడుగు భాగం నుండి అంటే టవర్ యొక్క అడుగు భాగం నుండి ఇక్కడ నుంచి భవనం పై భాగం 30 డిగ్రీలు అంటే ఈ యాంగిల్ వచ్చేసి ఎంత అంటే 30 డిగ్రీలు. అలాగే భవనం అడుగు భాగం నుండి టవర్ పై భాగం అంటే ఈ యాంగిల్ వచ్చేసి మనకు ఎంత అంటే 60 డిగ్రీస్. ఇప్పుడు ఇది హెచ్ అనుకుందాం మనము. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో అంటే దీంట్లో 30xh, దీంట్లో మనం tan అప్లై చేస్తే tan 30 degrees ఈక్వల్ టు ఎక్స్ బై హెచ్. 30 degrees అంటే ఎంత? 1/√3 ఈక్వల్ టు ఎక్స్ బై హెచ్. దీని నుంచి ఏం చెప్పవచ్చు అంటే మనము క్రాస్ మల్టిప్లై చేస్తే హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ 1 అంటే హెచ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ √3, సో లేదా √3x అని రాయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే మళ్ళీ tan అప్లై చేద్దాము. tan 60 degree ఈక్వల్ టు 60/h. tan 60 అంటే ఎంత? √3. √3 ఈక్వల్ టు 60/h. దీని నుంచి ఏం చెప్పొచ్చు మనము? √3 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 60 లేదా హెచ్ ఈక్వల్ టు 60/√3. ఇప్పుడు ఈ రెండింటిని గమనిస్తే మనకు హెచ్ ఈక్వల్ టు √3x వచ్చింది, అట్లే హెచ్ ఈక్వల్ టు 60√3 అని వచ్చింది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసామనుకోండి, √3x ఈక్వల్ టు 60/√3, x ఈక్వల్ టు 60/√3 మళ్ళీ ఇంకో √3 అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు 60/√3 ఇంటూ √3 అంటే 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 20. x అంటే ఏంటిది? భవనం యొక్క ఎత్తు. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇన్ ద గివెన్ ఫిగర్ BC ఈక్వల్ టు 8 meter, దెన్ AB ఈక్వల్ టు, పటం నుండి BC ఈక్వల్ టు 8 మీటర్లు అయితే AB ఈక్వల్ టు, ఇక్కడ దీన్ని అస్యూమ్ దిస్ యాజ్ ఎ రైట్ ట్రయాంగిల్. BC ఈక్వల్ టు 8 meters అని ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చారు. ఓకే, AB కనుక్కోవాలన్నమాట. ఈ యాంగిల్ 30 degrees అని ఇచ్చారు. సో మనం tan అప్లై చేసామనుకోండి, tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు AB/BC అవుతుంది. tan 30 అంటే 1/√3 which is equal to AB/BC అంటే 8. సో AB ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 8 ఈ పక్కకు వస్తే 8/√3. సో AB ఈక్వల్ టు 8/√3 meters. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.